హలో అండి, ఇదిగోండి మాన్సూన్ టైంలో మేము గోవా వెళ్ళాం. అండ్ గోవాలో తెలిసిందే కదా, క్యాబ్స్ అనేది ఈజ్ ఎ స్ట్రిక్ట్ నోను. అక్కడ ఓలా ఊబర్ పనిచేయవు. క్యాబ్ తీసుకున్నాం, అంటే అది రెంటల్ కార్ తీసుకున్నాం. సో బేసిక్గా మాన్యువల్ స్విఫ్ట్ తీసుకున్నాం. అది డేకి 1300 పడిందండి వేగస్ కార్ రెంటల్ నుండి. అండ్ ఇంకొక 500 రూపీస్ ఇంటూ 2 అంటే 1000 రూపీస్ పికప్ అండ్ డ్రాప్కి ఎక్స్ట్రా తీసుకున్నాడు ఆయన. అండ్ డిపాజిట్కి ఒక 3000 ఎక్స్ట్రా. ఓకే. అండ్ కార్ ముందే పే చేసాం, జస్ట్ బుకింగ్ కన్ఫర్మేషన్ అమౌంట్కి. అండ్ డెలివరీ టైంలోనే వెంటనే పే చేసాం. ఎయిర్పోర్ట్ వరకు తీసుకొచ్చేసాడు ఆయన, ఒక అతను తీసుకొచ్చాడు, బాగానే తీసుకొచ్చాడు. ఫ్యూయల్ అయితే ఎంటీలో ఉండింది, లైక్ ఒక్క చుక్క లేదు. అక్కడ వెంటనే పెట్రోల్ బంక్ వెళ్ళేసుకున్నాం. నేను రిటర్న్ ఇచ్చినప్పుడు మాత్రం 2 పాయింట్లు ఇచ్చాను. అండ్ దాని తర్వాత ఒకటేంటంటే బాగా విన్నది, వీళ్ళు రిటర్న్ ఇచ్చేటప్పుడు ఇక్కడ గీతలు ఉన్నాయి, అక్కడ స్క్రాచ్లు ఉన్నాయి, అది ఇది అని టైం వేస్ట్ చేస్తారని చెప్పారు. సో నేను ముందుగానే కొన్ని ఫోటోలు తీసుకుంటుంటే వాడు వచ్చేసి లేదు నేనే వీడియో తీస్తానని చెప్పి పెద్ద వీడియో తీశాడు. ఎలా తీశాడంటే అది కన్ఫ్యూజింగ్గా పైకి కిందకి తెగ తిప్పేశాడు కారు నిండా. అసలు అంత అవసరం లేదు, ఏ పాయింట్స్ ఉన్నాయో చూసుకుంటే అది తీసుకుందరు, బట్ అదే కన్ఫ్యూజింగ్గా చేశాడు. ఓకే, నేను తీసుకుంటున్నాడని చెప్పి ఓకే తీసుకున్నాడు. కార్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందండి, అసలు అందులో సందేహమే లేదు. చాలా నీట్గా ఉంది కార్. మెయింటెనెన్స్ కానీ, లోపల నీట్నెస్ కానీ, పెప్పీ డ్రైవ్, మంచి పికప్, ఏం ప్రాబ్లం లేదు బండిలో. హ్యాపీగా 3 days ఫుల్గా వాడాం, బాగానే తిరిగాం. అండ్ ఈ లిమిట్ ఏం లేదండి, ఎంత తిరగచ్చు అది ఇది అని చెప్పేసి. రిటర్న్ ఇచ్చినప్పుడు మాత్రం ఒక 1 hour వరకు వేస్ట్ చేశాడు టైం. ఇక్కడ లేదు అక్కడ లేదు అని ఇంకొకళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొచ్చి, ఇంకక్కడ ఎయిర్పోర్ట్లో మాకు టైం అవుతుంది అనుకుంటే ఇంకా ఏంటి అది, ఆ టైంలో కొంచెం వాళ్ళు చేస్తారు అలాగా. సో మీరు బఫర్ పెట్టుకోండి, ఖచ్చితంగా బఫర్ పెట్టుకోండి. అండ్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, వీడియోలో చూపించాం. ముందేమో వీడియోలో లేదంటాడు, ఆ తర్వాత వీడియోలో మనం ఎతికి చూపిస్తే అప్పుడు ఓకే, అది అలా ఉన్నాయి వాళ్ళ పనులు. సో కార్లు అయితే బాగున్నాయండి, కానీ రిటర్న్ ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అన్నీ ముందే నోట్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.